అటు వచ్చండి. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఏసీఎస్ హాస్టల్లో పిల్లలు పేద పిల్లలు ఉన్నారు. ఇక్కడ మా కార్పొరేటర్ గారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారి యొక్క నాయకులు అనుచరులు మిగతా ముఖ్య నాయకులు కూడా మిగతా వార్డులో నాయకులు చంద్రబాబు అలాగే నా అప్పలరాజు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఒక పూట భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషం. ముఖ్యంగా ఈవేళ మా నాయకుల యొక్క జన్మదిన సందర్భంగా సుమారు 76 లక్షల రూపాయలు ఏదైతే అన్నదాన ఖర్చుకి కట్టి ఈరోజు భోజనం అంతా కూడా ఫ్రీగా పేదవాళ్ళకి ఇప్పించాలన్న ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఇప్పుడే వెళ్ళి పేదవాళ్ళకి ఆ భోజనం పంచి రావడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పదప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విధాన నాయకుడు. ఇటువంటి నాయకుడిని ఆ భగవంతుడు మన రాష్ట్రం మన ప్రజలు అందరూ కూడా కాపాడుకోవాలి. మేము ఆ భగవంతుడిని కోరేది ఒకటి, అతనికి ఇప్పుడు 76 సంవత్సరాలు, ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం ఆ భగవంతుడికి ప్రజలు ఇచ్చే ఈ రాష్ట్రం మరో ఎత్తుకి ఎదుగుతుంది. ఎన్నో అప్పుల్లో ఎన్నో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మొన్ననే 24లో ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో కార్యక్రమాలు ఈవేళ భగవంతుడి దయ వల్ల మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఒక భాగంగా అవసరమైంది. ఆ అవసరం ఈవేళ మనకు ఉపయోగపడింది. మోదీ గారు ఎన్నో విషయాల్లో సాయం చేస్తూ మరి ఆర్థికంగా కూడా ఎన్నో ప్రాజెక్టులు సాయం చేస్తూ ఈవేళ మన రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు. ఇటు అమరావతి కానీ పోలవరం కానీ మన వైజాగ్లో ఈవేళ ఏవైతే ఉన్నాయో ఈ గూగుల్ కానీ మిగతా డేటా సెంటర్లు అన్నీ కూడా సుమారు 3-4 డేటా సెంటర్లు కూడా రావడం జరుగుతుంది. డేటా సెంటర్లోనే సుమారు చాలామంది చెప్పడం ఏంటంటే ఉద్యోగాలు రావని తెలియని వాళ్ళు మాట్లాడుతున్నా సుమారు 1,00,000 ఉద్యోగాలు డేటా సెంటర్లోనే వస్తాయని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దీనికి తోడు మన పక్క జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా ఆర్సిలమిట్లు అనే ఒక పెద్ద ఐరన్ కర్మాగారం తీసుకొచ్చి సుమారు 1,50,000 కోట్లతో పెట్టుబడి పెట్టి ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో ఆ ఫ్యాక్టరీ కడుతూ సుమారు 1,00,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ 1వ తారీఖు దాటకముందే పెన్షన్ ఇచ్చే రోజు ఎప్పుడైనా మనం చూసామా? గత 5 సంవత్సరాల్లో పెన్షన్ పెంచింది మనం. పెన్షన్ రోజు బాగా ఊరుతూ మేము 4,000 ఇస్తాం 3,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఒక 100 రూపాయలు పెంచి వేళ ఆ 3,000 ఇవ్వడానికి ఎన్నో పాటలు పడిన ఆ ప్రభుత్వం అది మర్చిపోయేటట్టు చేసి వేళ ప్రజలకి 4 రకాల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఒకటి 4,000, ఒకటి 6,000, ఒకటి 10,000, ఒకటి 15,000. ఇవన్నీ కూడా వితంతువులకు అట్లాగే వికలాంగులకు, ఆ వికలాంగులకు కూడా పార్టీ వికలాంగులైతే ఒకలాగా పూర్తి వికలాంగులైతే ఒకలాగా ఇవ్వడం జరుగుతుంది. మరి సంక్షేమ పథకాల్లో ఈవేళ అన్నీ కూడా మనం ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా 6 సంవత్సరాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇలాగా ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఆయన ఒక 37 మనం 76 అంటున్నాగా 37 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఈ రాష్ట్రంలో పర్యటించి ఎక్కడ లేని ఉత్సాహంతో ఇటు మనం ఒకరోజు ప్రయాణం చేస్తే అలసిపోతామని చెప్పి అలాంటిది ఆయన 24 గంటల్లో 18 గంటలు ఈ ప్రజల కోసం కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అటువంటి ఆయనకి ఈవేళ మనం ఒక పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మా అదృష్టం. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను, ప్రజలకు తెలియజేయండి. ఇటువంటి నాయకుడికి రాబోయే రోజుల్లో మీ అండా దండలో ఉండాలని చెప్పి మరి కోరుతూ మరి ఆయన నిండు 100 ఏళ్ళు మరి ప్రచుతూ
ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మరి ఉంటూ ఆ భగవంతుడు అతనికి అన్నీ కూడా ఇవ్వాలని ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఐశ్వర్యం ఎలాగా గవర్నమెంట్ ఇస్తే వచ్చేది కానీ అతనికి ఆల్రెడీ ఉంది. అతని ఐశ్వర్యం కోసం ఆశపడలేదు, ప్రజల కోసం ఆశపడుతున్నారు కాబట్టి అతని కోరిక తీర్చాలని చెప్పి కోరుతూ ఉంటున్నారు. థ్యాంక్ యూ.